హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ఈరోజు సాటర్డే కాబట్టి స్పెషల్ ఏంటంటే పనీర్ బటర్ పనీర్ కానీ ఏదైనా అనొచ్చు. దీన్ని ఇంట్లో ఈజీగా సింపుల్గా మీరు ఎలా తయారు చేయొచ్చు, రెస్టారెంట్ స్టైల్లో టేస్ట్ ఉంటుంది. మీరు ఎలా చేయొచ్చు అనేది ఈరోజు వీడియోలో మీకు చూపిస్తాను. వీడియో స్టార్ట్ చేయడం అందరికీ ఇచ్చిన రిక్వెస్ట్ అండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, సపోర్ట్ మీ. వీడియో చాలా మంది చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చాలా తక్కువ మంది చేస్తున్నారు. మీ అందరికీ ఇంకొకసారి రిక్వెస్ట్ చేస్తాం, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, సపోర్ట్ మీ. ఫస్ట్గా బాగా పండినటువంటి టమాటీలు ఒక పెద్ద సైజులో అవి నేను ఒక 5 తీసుకున్నాను అనమాట. నేను ½ కిలో పనీర్ చేస్తున్నాను. పనీర్ మీ చాయిస్, అమూల్ కానీ, జెర్సీ కానీ, విశాఖ కానీ ఏదైనా మంచి బ్రాండ్ తీసుకుంటే పనీర్ బాగుంటుంది. తర్వాత ఆనియన్స్ పెద్ద సైజు ఒక 3. దీన్ని పెద్ద పెద్దగా ముక్కలు కోసుకుందాం. చూసుకోవచ్చు, పన్నీరు పెద్ద క్యూబ్స్ కింద కోసి పెట్టాను అనమాట. ఓకే, మనకు వస్తుంది కదా పెద్ద క్యూబ్స్ కింద రెస్టారెంట్ స్టైల్లోని. ఇందులోని ఒక కప్పు జీడిపప్పు, 4 లవంగులు, 2 ఇలాచీలు, చెక్క అనమాట. నేనైతే అమూల్ది బటర్ వాడుతున్నాను. మీ దగ్గర ఏ బటర్ ఉంటే బటర్ వాడండి. నేను ఆల్మోస్ట్ 200-250 గ్రామ్స్ బటర్ తీసుకున్నాను. ఫస్ట్గా మనం ప్యాన్ పెట్టుకుందాం. అందులో హాఫ్ బటర్ని ఇందులో వేసానమాట. కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేద్దాం ఇందులోని, ఎందుకంటే టమాటాలు మగ్గాలి కాబట్టి. టేస్ట్ ఎక్స్ట్రాడనరీగా వస్తుందండి. నా ఛానల్లోని బటర్ చికెన్ కూడా ఉంటుంది, సింపుల్గా ఎలా చేయొచ్చు ఇంట్లోని విత్ స్మోక్ పెట్టి, అది కూడా మొత్తం డీటెయిల్గా చూపిస్తాను. ఇందులో మనం జీడిపప్పు తర్వాత డ్రై వేసుకున్నాం కదండి సామాన్లు, గరం మసాలా సామాన్లు, అవి చాలా సింపుల్గా అవుద్ది. మీరు ½ అన్ అవర్లో మొత్తం ప్రిపేర్ చేయొచ్చు అన్నమాట, అది కూడా రెస్టారెంట్ స్టైల్లోనే. తర్వాత ఆనియన్స్, తర్వాత మనకి టమాటో బాగా మగ్గనిద్దాం, పచ్చి లేకుండా. దీంట్లో కాశ్మీరీ చిల్లీ వేయండి, బాగుంటుంది. కలర్ ఎక్కువ ఉంటుంది, మనకి కారం తక్కువ ఉంటుంది అన్నమాట. కొంచెం పంచదార, చిన్న ఉప్పు యాడ్ చేశాను. చూడొచ్చు, కాశ్మీరీ చిల్లీ చిన్న స్పూన్ వేస్తేనే మీకు ఇంత కలర్ వచ్చిందన్నమాట. మార్కెట్లో ఈజీగా దొరుకుతుంది. అదర్వైజ్ మీరు లేనప్పుడు మీ దగ్గర ఉన్న కారాలు మీరు వాడచ్చు. జస్ట్ కలర్ కోసం ఫుడ్ కలర్ వాడకుండా మన న్యాచురల్గా ఉండాలన్నమాట. ఆల్మోస్ట్ టమాటాలు చూడొచ్చు బాగా మగ్గిపోయి, ఉల్లిపాయ కూడా మగ్గిపోయింది. చాలామంది పేస్ట్ వడకడతారు, అవసరం లేదండి. మగ్గుతున్నప్పుడు ఈ టమాటా మీద ఉన్న తొక్కలు తీసేస్తే మీకు గుజ్జుమట్టుగా ఉంటుంది. దీన్ని మిక్సీలోని బాగా స్మూత్గా ఫైన్గా మిక్సీ పెట్టండి, ఇంకా వడకట్టే పని లేకుండా. చాలామంది సరిగ్గా మిక్సీ అవ్వకపోతే మట్టుగా వడకట్టుకోవాల్సి వస్తుంది అన్నమాట. నేనైతే ఆల్మోస్ట్ చాలా ఫైన్గా రుబ్బేశాను, పేస్ట్లా తయారైపోయింది అన్నమాట, అసలు గరుగంటూ లేకుండా. ఇందులో మిగతా ఇంకొక 150 గ్రామ్స్ బటర్ ఉండిపోయింది కదా, దాన్ని ఈ విధంగా వేసుకొని కొంచెం బటర్ కరిగేదాకా ఉండి, తర్వాత ఇందులో ఒక టేబుల్ స్పూను కాశ్మీరీ చిల్లీ, చిన్న టేబుల్ స్పూన్ అన్నమాట వేసుకుంటున్నాను. ఒకటి నా దగ్గర లేదు, కస్తూరి మెంతి, సడన్గా ఇంకా అదొకటి వేయలేదు. అదొకటి ఉంటే ఫ్లేవర్ ఇంకా బాగుంటుంది. కస్తూరి మెంతి కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇది బాగా నురగలు పోయేదాకా వచ్చిన తర్వాత మీడియం ఫ్లేమ్లోని, ఇప్పుడు మనం బాగా రుబ్బి పెట్టుకున్నాం కదా టమాటా పేస్ట్ని, ఉల్లిపాయలు కలిపి, దాన్ని ఇందులో షిఫ్ట్ చేద్దాం. ఈ విధంగా నురగలు రావాలన్నమాట. అంటే ఆల్మోస్ట్ బటర్ కూడా బాగా వేగింది. తర్వాత అందులో మనం వేసిన కాశ్మీరీ చిల్లీ కూడా మంచి కలర్ స్ప్రెడ్ అయిందన్నమాట. పేస్ట్ చూసారు కదా, గంపు టైప్లో వచ్చిందన్నమాట. ఇంత మెత్తగా పేస్ట్ ఉంటే ఇంక మీరు వడకట్టవలసిన పని ఉండదు. దాంట్లో కొంచెం వాటర్ కలుపుకొని అది కూడా వేసాను. దీన్ని ఒక 15 మినిట్స్ చిన్న మంటలో మనం మగ్గనిద్దాం. ఈ విధంగా ఆయిల్ తేలిపోద్ది అన్నమాట. ఇప్పుడు ఒక టేబుల్ స్పూను ధనియాల పౌడరు, ఒక టేబుల్ స్పూను జీలకర్ర పౌడరు, ఇప్పుడు ఇందులో మనం ఒక చిన్న టేబుల్ స్పూను తేనె, మీ దగ్గర లేకపోతే పంచదార వేయచ్చు మళ్ళీ. ఇప్పుడే టేస్ట్ తరపడిగా ఉప్పు కూడా చూసుకోండి. ఎక్కువ కారం వేయకూడదండి, దీని ఫ్లేవర్లోని స్వీట్నెస్తో పాటు ఉండాలన్నమాట. ఎక్కువ మరి కారం వేసినా సరే అది వేరే కర్రీ టైప్లో తయారైపోద్ది. మనకి రెస్టారెంట్ స్టైల్ రావాలంటే ఈ విధంగా చేయండి, మీకు 100% అదే టేస్ట్ వస్తుంది. పన్నీర్ని ఫ్రై చేయకూడదు, పచ్చి పన్నీరే మనం వేసి 4 పక్కల స్ప్రెడ్ చేసుకుందాం. ఎందుకంటే ఎక్కువసేపు కరిగినా సరే పన్నీర్ ముక్కలు అయిపోద్ది, మనం వేపలేదు కదా. నేనైతే ½ కిలో పన్నీర్ వాడాను, జెర్సీది. మీరు అమూల్ కానీ మీ దగ్గర ఏది బ్రాండ్ బాగుంటే అది మీరు యూజ్ చేయొచ్చు. ఇప్పుడు మెయిన్ దీనికి స్మోక్ అండి. నా దగ్గర చార్కోల్ ఉంది కాబట్టి, ఇది మార్కెట్లో కూడా దొరుకుతుంది. ఇది వేస్తే ఏమవుతుందంటే మంచి ఫ్లేవర్ వస్తుంది. వెయ్యి పైన మీరు చేసుకోవచ్చు, రెస్టారెంట్ స్టైల్లో ఫ్లేవర్ కావాలంటే. బాగా కాల్చిన తర్వాత ఒక చిన్న గిన్నెలో పెట్టుకొని ఇందులోని చిన్న నెయ్యి వేద్దాం, మంచి స్మోక్ వస్తుంది అన్నమాట. చూడొచ్చు, విపరీత స్మోక్ వస్తుంది. దీని మీద మనం టక్ మని మూత పెట్టేయాలి. మూత పెట్టేసిన తర్వాత
ఒక 10 మినిట్స్ ఉంచుతో. ఈలోగా నేను ప్రిపరేషన్కి నేనైతే పూరితో దీన్ని చేస్తున్నాను. మంచి టేస్ట్ ఉంటుంది. పూరి కానీ నాన్ కానీ మీరు నాన్ బటర్ కానీ ఈ ఏట్లతో చేసిన సరే ఈ కర్రీకి మంచి టేస్ట్ ఉంటుంది రెస్టారెంట్ స్టైల్లో. నేను పూరి ప్రిపేర్ చేస్తాను. ఇప్పుడు మీకు ప్లేటింగ్ చేసి చూపిస్తాను. స్మోక్ బాగా అబ్జర్వ్ అయిందన్నమాట. ఇప్పుడు చూడొచ్చు, మీ స్మోక్ ఎంత బాగా అబ్జర్వ్ అయితే అంత ఫ్లేవర్ వస్తుంది అన్నమాట. దీన్ని పక్కకు తీసుకొని కొత్తిమీర వేసుకొని వేడివేడిగా నాన్ కానీ పూరి కానీ రోటీ కానీ చపాతీ కానీ దేంతో సర్వ్ చేసినా సరే ఎక్స్ట్రాటిగా ఉంటుంది. క్యూబ్స్ కూడా ఎక్కడ పాడవలేదు, పర్ఫెక్ట్గా కుక్ అయిందండి. మనం ఎక్కువ ఆయిల్ కూడా పెట్టలేదు. రెస్టారెంట్ అంత బటర్ అయితే వేయరు, వాళ్ళు ఆయిల్ ఎక్కువ యూజ్ చేస్తారు కాబట్టి హెల్త్ కూడా అంత ఉండదు. నేను కరెక్ట్గా అంతా బటరే యూజ్ చేశాను కాబట్టి పర్ఫెక్ట్గా టేస్ట్ కూడా వచ్చింది, హెల్త్ కూడా చాలా బాగుంటుంది. ఈ వీడియో కూడా నచ్చితే కింద కామెంట్ పెట్టండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. A to Z నాన్ వెజ్ సంబంధించిన వీడియోస్ కూడా నా ఛానల్లో ఉంటాయి. మళ్ళీ ఇంకొక వీడియోతో ముందుకు వస్తాను. అందరికీ నమస్కారం అండి. థ్యాంక్ యూ.